సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు తీసుకుని విడిపోవటం కూడా జరుగుతుంది. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని అనంతరం విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు. ఒకటి కాదు, 2 పెళ్లిళ్లు చేసుకుని 2 భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరొక నటితో కూడా ఈయన రిలేషన్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. 2 భార్యలను విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ ప్రస్తుతం కెరియర్పై వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనాతో విడాకుల ఘటన గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నాకు మొదటి భార్యతో విడాకులయ్యే వరకు మందు తాగే అలవాటు లేదని, ఫస్ట్ టైం విడాకులు తీసుకున్న రోజే తాగానని తెలిపారు. రీనాతో విడాకులైన సాయంత్రం బాగా తాగేశానని, అప్పటి నుంచి దాదాపు 1.5 ఏళ్ల పాటు ప్రతిరోజు తాగుతూనే ఉన్నాను. ఆ 1.5 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా నిద్రపోలేదని, ఎక్కువగా తాగటం వల్ల నాకు తెలియకుండానే స్పృహ కోల్పోయి పడిపోయేవాడినని అమీర్ ఖాన్ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ఈ మధ్యలో ఓసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను అంటూ ఈయన షాకింగ్ విషయాలను బయటపెట్టారు. విడాకుల తర్వాత ఏదో కోల్పోయానని బాధ నాలో ఉంది. అందుకే ఎవరిని కలవటానికి కూడా ఇష్టపడలేదు. ఇక విడాకుల సమయంలో నేను నటించిన లగాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఏదో తెలియని వెలితి నాలో ఉండేది. ఈ సినిమా మంచి సక్సెస్ కావటంతో అందరూ కూడా మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అంటూ సంబోధించారు. కానీ నాకు మాత్రం ఆ వ్యాఖ్యలు ఎగతాళి చేసినట్టే అనిపించిందని ఆమీర్ ఖాన్ వెల్లడించారు. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. పెళ్లైన 16 సంవత్సరాలకు ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ దంపతులకు 2 పిల్లలు. ఇక ఈమెకు విడాకులు ఇచ్చిన అనంతరం నిర్మాత కిరణ్ రావును 2005వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. 16 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం వీరిద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ తన 2 భార్యలకు విడాకులు ఇచ్చినా ఇప్పటికీ వారితో టచ్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఇక కిరణ్ రావుతో కలిసి ఇటీవల ఓ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యారు. ఇక ఈయన విడాకుల తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.